Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube channel. గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ ఇలాగా రైల్వే ఎగ్జామ్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ ట్రిగ్నోమెట్రీ గురించి చాలామందికి డౌట్స్ అనేది ఉంటుంది. సో మాకు రాదు అనే ఒక భావన అనేది కూడా మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ట్రిగ్నోమెట్రీ ప్రతి ఒక్కరికి ఈజీ వేలో అర్థం అవ్వాలి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో బేసిక్ లెవెల్ నుంచి ప్రతిదీ కూడా ఈజీ కోడ్స్తో చెప్పడం జరిగింది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రిగ్నోమెట్రీకి సంబంధించి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతిదీ డిస్కషన్ చేసుకుని ఉన్నాము. సో ఆ వీడియో ఫస్ట్ చూడండి. నెక్స్ట్ ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రీ గురించి ఆల్రెడీ బేసిక్స్ ఇంట్రడక్షన్ మొత్తం డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి ప్రీవియస్ ఇయర్లో మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఎలా ఆన్సర్ చేసుకోవాలి అనే దాని గురించి ప్రీవియస్ ఇయర్ బిట్స్ని డిస్కషన్ చేసుకుందాం. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఖచ్చితంగా మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే మాత్రము ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మాత్రం మీకు అర్థం కాదు. లేదు సార్ మాకు పర్వాలేదు, మ్యాథ్స్ అనేది మాకు ఐడియా ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం చూడండి, లేకపోతే ఆ వీడియో ఫస్ట్ చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇఫ్ tan a plus cot a is equal to 2, then find the value of tan square a plus cot square a అంటున్నాడమ్మా. దీంట్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది ఏమి ఉండదు. సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఒక వాల్యూ ఇస్తాడు, ఇంకో వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు, కనుక్కోమంటాడు, అంతే. దీంట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది ఏమీ లేదు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో బాగా అబ్జర్వ్ చేసుకుంటే చూడండి అమ్మా ఒకసారి. మనకి ఏమి ఇచ్చాడంటే tan a ప్లస్ cot a ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడమ్మా. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? tan స్క్వేర్ ఏ ప్లస్ cot స్క్వేర్ ఏని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అయితే ఇచ్చిన దాంట్లో అయితే స్క్వేర్స్ లేదు, ఫైండ్ అవుట్ చేయమని చెప్పిన దాంట్లో స్క్వేర్స్ ఉంది. మీకు ఇంకో క్లారిటీ కూడా ఇస్తున్నాను. ట్రిగ్నోమెట్రీకి సంబంధించి నేను డైరెక్ట్ స్టెప్స్ వేసి మినిమం 30 సెకండ్స్లో అయినా కూడా ఆన్సర్ చేసి మీకు చూపించగలను. కాకపోతే డైరెక్ట్గా మనం ఆన్సర్ చేస్తే మాత్రము మీకు అర్థం కాదు. అందుకని చెప్పేసి ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా క్లారిటీగా ప్రతిదీ అర్థమయ్యేటట్లు ఈ వీడియోలో చెప్తాను. ఇది మీకు యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఫాస్ట్గా షార్ట్ కట్స్లో నేను చెప్పడం కాదు, మీరే ఓన్గా చేసుకునే స్థాయికి వచ్చేస్తారనమాట. ఓకేనా? సో అయితే tan a ప్లస్ cot a ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు కాబట్టి నేనేం చేస్తున్నానండి, ఇప్పుడు స్క్వేర్స్ కావాలి కాబట్టి దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నామ్మా, వర్గం చేస్తున్నా ఇరుపక్కల. సో అప్పుడు ఏమవుతుందమ్మా, సో దీనికి ఒక స్క్వేర్ వస్తుంది, దీనికి కూడా ఒక స్క్వేర్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడడానికి ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉందమ్మా. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే అందరికీ తెలిసిందే కదా, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంటే ఇక్కడ tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a ప్లస్ 2 tan a అలాగే cot a ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4 వస్తుందమ్మా. ఒకే ఒక స్టెప్లో అయిపోయింది. tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a ప్లస్ ఇక్కడ చూడండి అమ్మా, tan a cot a మల్టిప్లికేషన్లో అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు క్యాన్సిల్ అవుతుంది సార్ అంటే ఆల్రెడీ చెప్పాను నేను. tan a అలాగే రాసుకుంటున్నానమ్మా. cot aని ఎలా రాసుకోవచ్చు? 1/tan aగా రాసుకోవచ్చు. ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. చూడండి వాళ్ళు ఈ వీడియో ఇంకా చూస్తుంటే మాత్రము మీకు అర్థం కాదు, ఆ ఇంట్రడక్షన్ చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 4. tan a ఏమవుతుందమ్మా? క్యాన్సిల్. మనల్ని అడిగింది tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a ప్లస్ 2ని ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుందమ్మా? మైనస్ అవుతుంది. అంటే 4 మైనస్ 2 అవుతుంది. 4 మైనస్ 2 అంటే ఎంతమ్మా? 2. అంటే ఫైనల్గా మనకు కావాల్సిన ఆన్సర్ మనకు వచ్చేసింది. tan స్క్వేర్ a ప్లస్ cot స్క్వేర్ a వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. ఎంత వచ్చింది? 2 వచ్చిందమ్మా. ఎక్కడుందో చూడండి, ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి cos స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin x ఈజ్ ఈక్వల్ టు 5/4 అంటున్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin x. అంటే ఫైనల్గా sin x వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా ఇక్కడ cos స్క్వేర్ ఎక్స్ని నేను ఏం చేస్తున్నానంటే 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్గా రాసుకుంటున్నానమ్మా. ఎందుకు సార్ ఎలా రాసుకుంటారంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను. sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ cos స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే అక్కడ మనం టీటా రాసుకున్నాం, ఇక్కడ ఎక్స్ రాసుకున్నాం. ఎలా రాసుకున్నా ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ cos స్క్వేర్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? 1 ప్లస్ sin స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే మైనస్ sin స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అంటే cos స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మనము? 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్ని రాసుకోవచ్చు. కాబట్టి 1 మైనస్ sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4. ఇప్పుడు చూడండమ్మా, మైనస్ sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ sin ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ప్లస్ 1
ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా -1 అవుతుంది. సో మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం చేసుకుంటే ఎంత వస్తుందమ్మా? సో 4 వస్తుంది. 4 1తో మల్టిప్లై అయితే 4 అవుతుంది. 5 - 4 అంటే ఎంతమ్మా? 1. సో 1/4 వస్తుంది. ప్లస్ 1/4 ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుందమ్మా? మైనస్ అవుతుంది. కాబట్టి మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ మైనస్ 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్లో ఎలా ఉందమ్మా? మైనస్ ఉంది. అలా ఉండకూడదు. సో స్టార్టింగ్లో మైనస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనము మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా మారిపోతుంది. ఓకేనా? సో సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఉంది కాస్త మైనస్ అయిపోతుంది. సైన్ ఎక్స్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ చెప్తున్నాను, స్టార్టింగ్లో మైనస్ ఉంటే ఖచ్చితంగా ఆ ఈక్వేషన్ని మనము మైనస్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అలాంటప్పుడు మైనస్ ఉన్న చోట ప్లస్ వస్తుంది, ప్లస్ ఉన్న చోట మైనస్ వస్తుంది. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని చూడండి మనం ఎలా రాస్తున్నాను. సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1/2 టు 1/2 సైన్ ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0గా రాశానమ్మా. సో దీన్ని ఇలా ఎందుకు రాస్తారు సార్ అంటే ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ టూ క్యాన్సిల్ అయితే మళ్ళీ సైన్ ఎక్సే కదా వచ్చేది. ఎస్, మళ్ళీ 1/4 నేను 1/2 హోల్ స్క్వేర్ రాసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ ఇద్దరికి వచ్చినప్పుడు 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. 1/4 సెట్ అయిపోయింది కదా. మరి సెట్ అయినంత మాత్రానికి ఎందుకు రాశారు సార్ అంటే మనకి ఫార్ములా మెథడ్లో రంపించుకోవడానికి ఇలా కొంచెం మాడిఫై చేసామన్నమాట. చూడడానికి ఎలా ఉంది? a² - 2ab ప్లస్ b² లాగా ఉంది. అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములాకి తీసుకురావచ్చు. ఇక్కడ a అంటే సైన్ ఎక్స్ మైనస్ b అంటే 1/2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది అడిపోతే ఏమవుతుందమ్మా? స్క్వేర్ రూట్ అవుతుంది. 0కి స్క్వేర్ రూట్ ఉన్నా కూడా 0నే వస్తుంది. ఫైనల్లీ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1/2 ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ వెళ్తే ఏమొస్తుందమ్మా? ప్లస్ 1/2గా మారిపోతుంది. అదే కదా మనకు కావాల్సిన ఆన్సరు. సో మనకి కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ఇచ్చాడు. ఏం వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సైన్ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో సైన్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? మనకి 1/2 వచ్చింది. ఎక్కడుంది ఆ 1/2? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ డీటెయిల్డ్గా ఇదంతా కూడా మనకి ఒక 4-5 స్టెప్స్ వచ్చాయి. యాక్చువల్గా అయితే ఎగ్జాక్ట్గా మనం 2 స్టెప్స్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు ఇదంతా చేయకుండానే. నేను 2 స్టెప్స్లో కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతాను. మీరు వీడియో ఓపెన్ చేశారు, ఏదో అర్థమవుతుంది, మనకి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మనం చూస్తుంటాము. సో అలాంటప్పుడు మనకి ఫస్ట్ దాని గురించి అర్థమయ్యి నేను చేయగలను అనే క్లారిటీ నీకు రంపించడమే నా బాధ్యత. కాబట్టి ఒక 2 స్టెప్స్ ఎక్స్ట్రా పడినా కూడా నీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత నెక్స్ట్ నీ దగ్గర ఉన్న బుక్స్లో ఒకసారి ట్రిగ్నోమెట్రీ టాపిక్ తీసి చేసేటప్పుడు కూడా ఆల్రెడీ మనము ఛానల్లో చూసాం కాబట్టి అదే మోడల్స్ ఉన్నాయి. సో నేను చేయగలననే నమ్మకం అనేది నీకు వస్తుంది. అందుకని ప్రతిదీ కూడా క్లారిటీగా చెప్తుంది. నెక్స్ట్ మనము థర్డ్ ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12.5 ఇచ్చాడమ్మా. అయితే దేన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు? సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటాని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మనకి సీకెంట్ థీటా ప్లస్ టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 12.5 ఇచ్చాడు. నేనేం చేస్తున్నానంటే సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా మనకు కావాలి కాబట్టి ఈ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటాతో బోత్ సైడ్స్ ఇరుపక్కల కూడా మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనకు ఆన్సర్ రావడానికి. కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. బోత్ సైడ్స్ చేస్తున్నాను. సో సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా, ఇటు కూడా సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఇదే కదా వచ్చేది. కాబట్టి మనం అలాంటప్పుడు ప్రాబ్లమ్ని కొంచెం మాడిఫై చేసుకొని ఈజీగానే చేసుకోవచ్చు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. సో మనకి ఫార్ములా ఏమొస్తుంది? a² - b² అనే ఫార్ములా వస్తుంది. సో ప్రతిదీ కూడా ఫార్ములాస్ మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. ఎవరికైనా తెలియకపోతే చూడండి అమ్మా. a² - b² ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంటుందన్నమాట. సో ఫార్ములా ఇదంతా కూడా ఇలా ఉన్నదని మనము ఇలా రాసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చమ్మా దీన్ని? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 12.5 ఆఫ్ సీకెంట్ థీటా మైనస్ టాన్ థీటా. ఓకేనా? మనకి ఇంట్రడక్షన్ క్లాస్లో ఐడెంటిటీస్లో మనకి సెకండ్ ఐడెంటిటీ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సెకండ్ ఐడెంటిటీలో ఏముంది? సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అంటే 1.
ఈజ్ ఈక్వల్ టు 12.5 సో సీకెంట్ టీటా మైనస్ tan టీటా ఓకేనా. సో ఇంటూ ఫామ్లో ఉంది, ఇటు వస్తే ఏమవుతుందమ్మా బై అవుతుంది. సో 1/12.5 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా మైనస్ tan టీటా. దీన్ని ఎలా రాసుకోవచ్చమ్మా, 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది అంటే మనము 10తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో. సో 10/125 సో ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా మైనస్ tan టీటా ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం డివిజన్ చేసుకోవచ్చు, క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు లేదా డివిజన్ అయినా చేసుకోవచ్చు. ఒకసారి దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. సో 125తో డివిజన్ చేస్తున్నానమ్మా. సో పోదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నాను 0, అయినా పోదు కాబట్టి ఇంకో 0 పెట్టుకున్నాను 0. 125 8 జా 1000 సో 0.08 వచ్చింది. అదే కదా మనకు కావాల్సింది. సో సీకెంట్ టీటా మైనస్ tan టీటా వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0.08 వచ్చింది. ఎక్కడుంది 0.08 అనేది ఆప్షన్ బి. సో ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఓవరాల్గా చూడండి ఒకసారి 4 స్టెప్స్ వేశాను అంతే. సో ఇచ్చిన దాన్ని రాసుకున్నాను. ఈ ఫార్ములా నీకు అర్థం అవ్వాలి కాబట్టి డీటెయిల్డ్గా చెప్తున్నాను ప్రతిదీ కూడా. సో వెంటనే 2 స్టెప్స్లోనే మనకి ఆన్సర్ అనేది అయిపోయింది. యాక్చువల్గా ఈ డివిజన్స్ ఈ ఫార్ములాస్ నేను చెప్పలేదనుకోండి కొంతమందికి అర్థం కాదు, అందుకని డీటెయిల్గా చెప్తున్నాను. సో అది చెప్పకుండానే నేను చెప్పేయచ్చు, జస్ట్ 30 సెకండ్స్లోనే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ నేను కంప్లీట్ చేయడం కాదు, దీన్ని ఉపయోగించుకొని మీరు కంప్లీట్ చేయాలి ఓకేనా. సో నెక్స్ట్ 4th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సీకెంట్ పవర్ 4 టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ tan పవర్ 4 టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు అంటున్నారు అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అమ్మా, మ్యాక్సిమం గ్రూప్ డీలో ఎక్కువ సార్లు అడుగుతున్న మోడల్ ఇది. సో ఈ ఒక్క మోడల్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఇలాంటి మోడల్ ఏదన్నా కనబడితే మాత్రము నువ్వు ప్రాసెస్ కూడా చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ 3 వచ్చింది కాబట్టి మనకి క్వశ్చన్ కూడా ఆన్సర్ ఏమొస్తుందంటే 3నే వస్తుంది. ఇక్కడ 4 ఉంటే 4ఏ వస్తుంది, 9 ఉంటే 9ఏ వస్తుంది. ఎందుకు సార్ అలా వస్తుంది అంటే దీనికి సంబంధించిన కోఇన్సిడెన్స్ అలా ఉంటుంది. ఐడెంటిటీస్లో సీకెంట్కి ట్యాన్కి మనకి ఫార్ములా ఉంది కదా. సో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి, సో సీకెంట్స్లో ట్యాన్లో ఇలా కాంబినేషన్ వస్తే ఈజ్ ఈక్వల్కి ఏదైతే తర్వాత ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. కావాలంటే ఇప్పుడు చెక్ చేయండి మీరు, నేను చేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సీకెంట్ పవర్ 4 టీటాని నేను ఏం రాసుకుంటున్నానంటే సీకెంట్ పవర్ స్క్వేర్ టీటాని కామన్ తీస్తున్నానమ్మా. సో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి స్క్వేర్ని నేను బయటికి రాసేసుకున్నాను ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 అని ఉంది. సో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1ని మనం ఎలా రాసుకోవచ్చు, tan స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. సో సీకెంట్ స్క్వేర్ టీటా tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3. ఆల్రెడీ మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రడక్షన్లో ఇవి ఐడెంటిటీస్ని మనము రాసుకున్నాం. సో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి, కాబట్టి మనకి సీకెంట్ స్క్వేర్ టీటా పోయింది అనుకోండి మైనస్ అవుతుంది. కాబట్టి tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుందంటే సీకెంట్ స్క్వేర్ టీటా -1గా మారిపోతుంది. ఇదంతా కూడా ఐడెంటిటీస్ అనమాట, ఇంట్రడక్షన్లో చెప్పాను. సో ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానమ్మా, ట్యాన్లో కదా మనకు కావాల్సింది కాబట్టి సీకెంట్ని నేను ట్యాన్లోకి మార్చుకుంటున్నాను. సో సీకెంట్ స్క్వేర్ టీటా ఏం రాసుకోవచ్చమ్మా, ఈ మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ అడిపోతే ప్లస్ అవుతుంది. కాబట్టి 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఇంటూ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ tan స్క్వేర్ టీటా అనేది 1తో మల్టిప్లికేషన్ అయితే ఏమవుతుంది, tan స్క్వేర్ టీటా అలాగే ఉంటుంది. ప్లస్ మళ్ళీ tan స్క్వేర్ టీటాతో మల్టిప్లై అయితే ఇక్కడ 2 ఇక్కడ 2 మొత్తం 4. సో tan పవర్ 4 టీటా ఈజ్ ఈక్వల్ టు 3. అదే కదా మనల్ని అడిగింది. సో tan పవర్ 4 టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. సో tan స్క్వేర్ టీటా ప్లస్ tan పవర్ 4 టీటా అన్న, tan పవర్ 4 టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా అన్న రెండు ఒకటే. సో ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది, 3నే వచ్చింది. ఇప్పుడు అర్థమైందా, నేను స్టార్టింగ్లోనే చెప్పాను. సో ఈజ్ ఈక్వల్ తర్వాత ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది బాగా అబ్జర్వ్ చేయండి. సీకెంట్ పవర్ 4 టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా చూడండి అమ్మా, tan పవర్ 4 టీటా ప్లస్ tan స్క్వేర్ టీటా ఓకేనా. సో ఫస్ట్ 4 తర్వాత 2, ఫస్ట్ 4 తర్వాత 2. సీకెంట్ tan అనేది ఒక కాంబినేషన్ ఫార్ములా ప్రకారంగా, అలాంటి కాంబినేషన్లో మనకి సేమ్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో నెక్స్ట్ cot పవర్ 4 టీటా మైనస్ cot స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2.2 ఉందమ్మా. నెక్స్ట్ దెన్ cosec పవర్ 4 టీటా మైనస్ cosec స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు అంటున్నాడు. కళ్ళు మూసుకొని ఆప్షన్ సి అనేది మనము ఈజీగా పెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి. సో మైనస్ వచ్చింది, ప్లస్ వచ్చింది, ఇక్కడ కూడా ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చింది. సో కాట్ ఇచ్చాడు, cosec అంటున్నాడు. ఐడెంటిటీస్లో ఫార్ములా ఏముంటుంది మనకి, cosec స్క్వేర్ టీటా మైనస్ cot స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాం కదా. కాబట్టి సేమ్
దీన్ని కూడా మనము ఏం రాసుకోవచ్చు, కాట్ స్క్వేర్ టీటాని కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎలా అయితే తీసుకున్నామో అలాగే కాట్ స్క్వేర్ టీటాని మనం కామన్ తీసుకోవచ్చు. ఆ కాట్ని మళ్ళీ కొసిక్లోకి మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఉండే 2.2 ఏమి చేంజ్ అవ్వదు, ఇలా రాసుకుంటూనే పోతాము. ఓన్లీ ఇక్కడ మాత్రమే మాడిఫికేషన్ అనేది చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మనము 6th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇఫ్ tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ టు 5 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta అంటున్నాడమ్మా. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం మనము ఇంత ముందే చేసాము. ఇలా ఇచ్చి మనల్ని ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సేమ్ మోడల్ ఇక్కడ కూడా అడుగుతున్నాడు. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే tan theta ప్లస్ cot theta ఈజ్ ఈక్వల్ 5 అన్నాడు కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నానమ్మా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుంటే ఏమొస్తుంది, tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 tan theta cot theta ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఎంత వస్తుందమ్మా, 25 వస్తుంది. సో tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ ఇక్కడ tan thetaకి cot thetaకి క్యాన్సిల్ అమ్మా. ఓకేనా. cot thetaని 1/tan రాసుకోవచ్చు, tan క్యాన్సిల్ అయిపోతుంది. సో +2 అడిపోతే ఏమవుతుందమ్మా, -2 అవుతుంది. 25 - 2 అంటే 23 వస్తుంది. జస్ట్ 2 స్టెప్పులు మాత్రమే. సో ఎక్కడుందమ్మా 23 ఆప్షన్ ఏ. అంటే మీకు ఫస్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు కొంచెం క్లారిటీగా ప్రతిదీ అర్థమయ్యేటట్లు చెప్పాను, అవునా కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, అదే మోడల్ రిపీట్ అయింది. రిపీట్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు ఎగ్జాక్ట్లీ 2 స్టెప్స్లోనే ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అది నేను చెప్పేది. మనం ఏదైనా విషయాన్ని ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు క్లారిటీగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలి. వన్స్ మనం నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకున్న నాలెడ్జ్ని బేస్ చేసుకొని తర్వాత చేసే ప్రాబ్లమ్స్ని షార్ట్కట్స్లో డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనము 7th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఇఫ్ sin theta మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడమ్మా. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin పవర్ 4 theta ప్లస్ cos పవర్ 4 theta ప్లస్ tan పవర్ 4 theta అని అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా ఇంపార్టెంట్ మోడలే. సో sin theta మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాడమ్మా. సో మైనస్ cos thetaని ఈజ్ ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో అలాంటప్పుడు మనకి sin theta ఈజ్ ఈక్వల్ టు cos theta అవుతుంది. ఎప్పుడు sin theta ఈజ్ ఈక్వల్ టు cos theta అవుతుంది చెప్పండి. ఎప్పుడు ఈ రెండు టీటాస్, ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అవుతాయి, కరెక్ట్గా మనకి వాల్యూ అనేది 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక టేబుల్ అనేది చెప్పాను ఇంట్రడక్షన్ క్లాస్లో. ఆ టేబుల్లో sin 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/√2, cos 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/√2. అంటే ఎప్పుడు రెండు ఈక్వల్ వాల్యూస్ వస్తున్నాయి, టీటా వాల్యూ డిగ్రీ అనేది 45 డిగ్రీస్ ఉన్నప్పుడు వస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 45 డిగ్రీ అవుతుంది. అలాంటప్పుడు మాత్రం ఈ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. అంటే టీటా వాల్యూ మనకి వచ్చేసింది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, sin పవర్ 4 theta అంటున్నాడు. sin పవర్ 4 theta అంటే యాక్చువల్గా sin టీటా వాల్యూ ఎంతమ్మా మనకి 45 డిగ్రీస్. సో sin 45 డిగ్రీ వాల్యూ అంతా 1/√2 అంటే 1/√2 పవర్లో 4 ఉంది కాబట్టి 4 అనేది రాసుకున్నానమ్మా. ప్లస్ నెక్స్ట్ cos పవర్ 4 theta అంటున్నాడు. సో cos theta మనకి వాల్యూ 45 ఉన్నప్పుడు అంటే cos 45 డిగ్రీ అంటే టీటా ప్లస్లో నేను 45 పెడుతున్నాను. అర్థమవుతుంది అందరికీ. సో cos theta పవర్ 4 అంటున్నాడు కదా. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే cos టీటా ప్లస్లో 45 పెడుతున్నానమ్మా. అంటే cos 45 ఎంత వాల్యూ, 1/√2 పవర్లో 4 ఉంది కాబట్టి 4. సో ఇలా రాసుకుంటున్నాను ఇక్కడ. సో ఇదంతా రాయకుండా డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ 1/√2 హోల్ పవర్ 4 ప్లస్ tan పవర్ 4 theta అంటున్నాడు. అంటే tan 45 డిగ్రీ ఉన్నప్పుడు ఎంత వచ్చిందమ్మా వాల్యూ, tan 45 డిగ్రీ 1 వస్తుంది. సో 1/4. ఓకేనా. సో ఇప్పుడు ఈ 4 అనేది పవర్ ఉన్న 4 అనేది ఇద్దరికి వస్తుంది. 1కి వచ్చినప్పుడు 1 అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఈ పవర్ 4 అనేది √2కి వస్తుందమ్మా. బాగా అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ 4 అనేది వస్తుంది. √2కి పవర్లో 4 ఉంటే 4 వస్తుంది. ఎలా వస్తుంది సార్, ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో √2 ఉందమ్మా, పవర్లో 4 ఉంది. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, √2 స్క్వేర్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n అనే ఫార్ములా ఇక్కడ యూజ్ అవుతుంది. స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్, ఇంకేముంది 2 ఉంది, పవర్లో 2 ఉంది, 2 స్క్వేర్ అంటే ఎంత 4 అలా. సో ప్లస్ ఇక్కడ కూడా ఏమొస్తుందమ్మా 1/4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1/4 అన్న 1. డినామినేటర్ ఏం లేకపోతే 1, ఎల్సిఎం ఎంతమ్మా 4 వస్తుంది. 1 ప్లస్ ఇక్కడ కూడా 1 ప్లస్ 1 4 ఆర్ 4 కాబట్టి 4. దట్ ఇంప్లైస్ 1 + 1 2 ప్లస్ 4 6/4 2 3s 2 2s ఎంత వచ్చిందమ్మా 3/2 వచ్చింది.
ఎక్కడుంది ఆప్షను? ఆప్షన్ బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం, ఈ మోడల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడి నుంచి అడిగాడు అంటే బేసిక్ లెవెల్ నుంచి అడిగాడు ఈ ప్రాబ్లం అనేది. సో బేసిక్ లెవెల్లో మనకి ఇక్కడ ఈ వాల్యూస్ అనేది తెలియాలి. దాంతోపాటు ఇక్కడ కొన్ని ఫార్ములాస్ కూడా అప్లై చేస్తున్నాడు, అవి కూడా మనకి తెలుసుండాలి. సో బేసిక్ పాయింట్స్కి సంబంధించి మన ఛానల్లో ప్రతిదీ కూడా అందుబాటులో ఉంది. సో ఎలాంటి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా మనకి ఏమీ రాదు అని ఫీల్ అయిన వాళ్ళకు కూడా ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూశారు అంటే బేసిక్ లెవెల్ నుంచి మీకు ఏ టాపిక్ డౌట్ ఉన్నా కూడా ఆ టాపిక్ ఖచ్చితంగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్లస్ టాపిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన టాపిక్ని మన దాంట్లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలామంది మెంబర్షిప్ తీసుకొని 89 రూపీస్ పే చేసి మెంబర్షిప్ తీసుకున్నారు. ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా టాపిక్ ప్లస్ ప్రీవియస్లో ఎలా అడిగాడు ప్రాబ్లమ్స్ ఈ రెండు చూసి ఆ టెస్ట్ అనేది రాయడం జరుగుతుంది. అలాంటప్పుడు నీకు ఎంతవరకు అర్థమైంది, ఎంత నాలెడ్జ్ నువ్వు గెయిన్ చేసుకుంటున్నావు, ఎంతవరకు వచ్చావు అని నిన్ను నువ్వే టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అప్పుడు నీకు సబ్జెక్ట్ మీద మంచి అవగాహన అనేది వస్తుంది. ఆ తర్వాత నీ దగ్గర ఉన్న బుక్స్లో బాగా ప్రాక్టీస్ చేసుకుంటే నీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని సో మీరు టెస్ట్లు అనేది రాసుకోవచ్చు. ఇంకొంతమంది సార్ మాకు పర్సనల్గా ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగడానికి కాంటాక్ట్ నెంబర్ అడుగుతున్నారు. సో యూట్యూబ్ కాబట్టి కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇవ్వలేను. డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అయ్యి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పర్సనల్గా మెసేజ్ చేసినా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాబ్లం చూడండి అమ్మా. 8th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేసుకుంటే ఇఫ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 అంటున్నాడమ్మా. √2 కాస్ ఎక్స్ అంటున్నాడు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కాట్ ఎక్స్ అంటున్నాడమ్మా. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఒక క్వశ్చన్ని చూసి దీన్ని మనము ఎలా మాడిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ మనకు వస్తుంది అనేది ఫస్ట్ మన బ్రెయిన్లో రావాలి. అది ఎప్పుడు వస్తుంది? మనకి ఇంట్రడక్షన్ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. చూడండి, మనకి క్వశ్చన్లో ఇచ్చిందేమో కాస్లో, ఆన్సర్ అడిగేదేమో కాట్లో. కాబట్టి కాస్ కాట్గా మారడానికి ఎలా ఉండాలి? కాస్ టీటా బై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. ఓకేనా? సో ఫార్ములా ఏముంది మనకి? కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా బై సైన్ టీటా. అంటే ఈ కాస్కి బైలో సైన్ ఉంటే ఖచ్చితంగా ఎలా మారిపోతుంది? అది కాట్గా మారిపోతుంది కదా. సో ఇక్కడ మనకి బైలో సైన్ రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే బోత్ సైడ్ సైన్ ఎక్స్తో డివైడ్ చేస్తున్నాను. ఓకేనా? సో కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ ఎక్స్ ఇచ్చాడు కదమ్మా. సో బై సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది? బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసుకున్న మనకి క్వశ్చన్లో ఏదైతే ఉందో అదే వస్తుంది. సో మన కన్వీనియన్స్ కోసం, మనకి ఆన్సర్ తెప్పించుకోవడం కోసం మనము సైన్ ఎక్స్తో డివైడ్ చేసాం. సో కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్ ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందమ్మా 1 ఈజ్ ఈక్వల్ టు √2 ఇక్కడ ఏమొస్తుందమ్మా కాట్ ఎక్స్ వస్తుంది. సో కాట్ ఎక్స్ అనేది రాసుకున్నాం. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఈ ప్లస్ కాట్ ఎక్స్ని నేను అటువైపుకి తీసుకెళ్తున్నానమ్మా. సో 1 అనేది అలాగే రాసుకుంటున్నా. 1 ఈజ్ ఈక్వల్ టు √2 కాట్ ఎక్స్. అటు వెళ్తే ఏమవుతుందమ్మా మైనస్ కాట్ ఎక్స్. సో దీంట్లో ఏం కామన్ తీసుకోవచ్చు? కాట్ ఎక్స్ని కామన్ తీసుకోవచ్చు. √2 మైనస్ కాట్ ఎక్స్ ఆల్రెడీ రాశాను కాబట్టి 1 రాసుకోవచ్చు. ఓకేనా? సో మనకి కాట్ ఎక్స్ కదా అడిగింది. సో ఇది ఇంటూ ఫామ్లో ఉంది. ఈజ్ ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుంది? బై అయిపోతుంది. సో కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏం రాసుకోవచ్చు అమ్మా? √2 మైనస్ 1. అయితే మనకి ఆన్సర్ ఇది ఉందా? అక్కడ లేదు. కానీ ఖచ్చితంగా దీన్ని మనం మార్చుకోవాలి, రేషనలైజేషన్ చేసుకోవాలి. అంటే డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో దాంతో మనం మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి, న్యూమరేటర్లో అండ్ డినామినేటర్లో. అయితే చిన్న కండిషన్ ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో చేసుకోవాలి, ప్లస్తో ఉంటే మైనస్తో చేసుకోవాలి. సో మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ప్లస్తో చేస్తున్నానమ్మా. సో √2 + 1 బై √2 + 1 మల్టిప్లికేషన్ చేసుకుంటే ఏమొస్తుందమ్మా? √2 + 1 బై a + b ఇంటూ a - b లాగా ఉంది. అంటే a² - b². a² అంటే √2² మైనస్ b² అంటే 1². ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. సో కాట్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ √2 + 1 వస్తుంది. ఇక్కడ స్క్వేర్కి స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ కదా. సో 2 - 1 2 - 1 అంటే 1. డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో ఫైనల్గా మనకి కాట్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? √2 + 1 వచ్చింది. ఎక్కడ ఉంది చూడండి, √2 + 1. సో ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో రేషనలైజేషన్ గురించి కూడా మనకి మినిమం ఐడియా అనేది ఉండాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డినామినేటర్లో ఏదైతే ఉంటుందో దాంతోనే మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. కాకపోతే సో ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్తో చేసుకోవాలి, ప్లస్ ఉంటే మైనస్తో చేసుకోవాలి. దీన్ని రేషనలైజేషన్ అంటాం అనమాట. న్యూమరేటర్ అండ్ డినామినేటర్లు కూడా చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి అమ్మా 9th ప్రాబ్లం ఒకసారి.
if secant theta plus tan theta is equal to 1.25, then secant theta minus tan theta. ఆల్రెడీ ఈ మోడల్ మనము ఇంతకు ముందే చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ప్లస్లో ఇచ్చాడమ్మా, కానీ మనల్ని మైనస్లో అడుగుతున్నాడు. అలాంటప్పుడు ఏమని చెప్పాము మనము, ఈ మైనస్తో బోత్ సైడ్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాము. అంటే secant theta ప్లస్ tan theta ఈజ్ ఈక్వల్ టు 1.25 అమ్మా. సో నేనేం చేస్తున్నాను, బోత్ సైడ్స్ secant theta మైనస్ tan thetaతో మల్టిప్లికేషన్ అనేది చేసుకుంటున్నానమ్మా. సో అప్పుడే మనకి ఫార్ములా రూపంలోకి మారిపోతుంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చని ఇంతకుముందే మనం చెప్పుకొని ఉన్నాం ఆల్రెడీ. కాబట్టి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1.25 ఆఫ్ సీకెంట్ టీటా మైనస్ tan టీటా. సో సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా అంటే వాల్యూ ఎంతమ్మా, 1. ఐడెంటిటీస్లో ఆల్రెడీ చెప్పాను. సో 1 బై ఇంటూ ఫామ్లో ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. సో 1.25 ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా మైనస్ tan టీటాని అలాగే రాసుకుంటున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది ఎలా మారిపోతుంది, 100/125గా మారిపోతుంది. సో సీకెంట్ టీటా మైనస్ tan టీటా. సో ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తున్నానమ్మా, 125తో డివిజన్ చేస్తున్నాను. పాయింట్ పెట్టుకుంటే 0. 125 టేబుల్తో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 8 టైమ్స్ పోతుంది 1000 అనేది. ఇంతకుముందు చేసాం కదా ఇలాంటి మోడల్. సో 0.8. సో ఎక్కడ ఉందో ఆప్షన్ చూడండి, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే వెంటనే డౌట్ వచ్చేసింది కొంతమందికి, సార్ మనకు వచ్చింది 0.8, ఇక్కడ ఉంది 0.80 అంటున్నాడు. సో ఇక్కడ పాయింట్ తర్వాత నెంబర్కి మాత్రమే విలువ ఉంటుంది. ఆ నెంబర్ తర్వాత ఈ 0 అనేది ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే. ఓకేనా. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం ఒకసారి చూడండి అమ్మా. ఇఫ్ tan power 4 ప్లస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 11, దెన్ secant power 4 theta మైనస్ secant స్క్వేర్ theta ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ అయిపోయిందమ్మా, ఆప్షన్ బి అనేది ఆన్సర్. నెక్స్ట్ 11th ప్రాబ్లం. సార్ 10th ప్రాబ్లము ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోయారు, అర్థం కాలేదు, వెంటనే 11th ప్రాబ్లంకి వెళ్తున్నారని కొంతమందికి డౌట్ రావచ్చు. వచ్చిందా, ఖచ్చితంగా వచ్చే ఉంటుంది. దీనికి ఆన్సర్ నేను చెప్పాలనుకోవట్లేదు, మీరే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, 4 2 ఈజ్ ఈక్వల్ టు 4 2 ప్లస్ ఉంది మైనస్ ఉంది, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఐడెంటిటీస్లో ఉన్నాయి. ఇలాంటి మోడల్ ఇప్పటికీ 2 సార్లు వచ్చింది, ఇది 3వసారి. సేమ్ ఆన్సర్ అనేది రిపీట్ అవుతుందని చెప్పాను. ఆన్సర్ని ఏం చేంజ్ చేసుకోము, ఓన్లీ వీటిని మాత్రమే చేంజ్ చేసుకుంటామని చెప్పుకుంటూ వచ్చాను ఆల్రెడీ. సో ఇక్కడ ఏం చేస్తావు, tan స్క్వేర్ టీటాని కామన్ తీసుకొని చేస్తాం. ఆల్రెడీ చేసామా లేదా ఇలాంటి ప్రాబ్లము, ఎస్ చేసాము. కాబట్టి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది, కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి వెంటనే నేను 11th ప్రాబ్లంకి వెళ్ళాను. నేను వెళ్ళేలోపు కొంతమంది ఎవరికైతే డౌట్ వచ్చిందో వాళ్ళు ఇంకోసారి బాగా అబ్జర్వ్ చేసుకొని ప్రాబ్లమ్స్ని నీట్గా ఇంట్రడక్షన్ ప్లస్ ఇది బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీ అనేది ఎంత ఈజీ అంటే అంత ఈజీ చాప్టర్. ఎంతోమందికి దీని గురించి అవగాహన లేక చాలామంది కష్టం అని చెప్పేసి ఎవరో చెప్పిన మాటలు విని దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ అలాంటి కష్టమైన టాపిక్స్ని కూడా ఈజీ వేలో చెప్పడమే మన ఛానల్ స్పెషాలిటీ. కాబట్టి మీరందరికీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్కి వచ్చిన తర్వాత ఎంత మ్యాథ్స్ ఇంప్రూవ్ అయిందా అని చెప్పేసి మీకే తెలుసు. సో నెక్స్ట్ 11th ప్రాబ్లం ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. సో ఇఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2√2, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan ఆల్ఫా మైనస్ cot ఆల్ఫా అంటున్నాడు. అంటే tan ఆల్ఫా వాల్యూ ఇచ్చేసాడు, అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, tan ఆల్ఫా మైనస్ cot ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. యాక్చువల్గా ఇది మనము కరెక్ట్గా 2 స్టెప్పులు వేసుకోవచ్చు. సో మీకు అర్థం అవడం కాబట్టి ఇంకో 2 స్టెప్పులు ఎక్స్ట్రా చెప్తా, చూడండి అమ్మ ఒకసారి బాగా. ఇప్పుడు tan ఆల్ఫా మైనస్ cot ఆల్ఫా అంటున్నాడు. tan ఆల్ఫా వాల్యూ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడమ్మా, 3 మైనస్ 2√2 మైనస్ cot ఆల్ఫా వాల్యూ ఏమవుతుందమ్మా, వాడు ఇవ్వకపోయినా మనం చెప్పొచ్చు దీన్ని బేస్ చేసుకుని 3 ప్లస్ 2√2 అవుతుంది. సో 3 మైనస్ సార్ ఒక్కసారి ఆగండి, ఇది ఎలా వచ్చిందో చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయండి అని ఇప్పటికీ మళ్ళీ కొంతమంది డౌట్ రావచ్చు. ఎస్ చెప్తాను, చెప్పకుండా నేను ఎందుకు వెళ్తానమ్మా, ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయి. tan ఆల్ఫా వచ్చింది, tan ఆల్ఫా. ఇప్పుడు నన్ను cot ఆల్ఫా నేను ఇలా రాసేసాను కదా, నేను ఏం చేస్తున్నానంటే cot ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చమ్మా, 1/tan ఆల్ఫాగా రాసుకోవచ్చు. 1/tan ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో చూడు, 3 మైనస్ 2√2 ఇచ్చాడు, అవునా కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉన్నప్పుడు ప్రీవియస్ మెథడ్లో మనం ఒక చేసాం, ఏం చేసాం, రేషనలైజేషన్ చేసాం. డినామినేటర్లో ఏదైతే ఉంటుందో దాంతోనే మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. కాకపోతే మైనస్ ఉంటే ప్లస్తో చేయాలి, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది అంటే 1/3 మైనస్ 2√2 ఇంటూ 3 ప్లస్ 2√2 బై
3 + 2√2. ఇదంతా అర్థం కాని వారి కోసం ఎక్స్ట్రాగా చెప్తున్న ప్రాసెస్. ఒక్కసారి ఇది అర్థమైతే నువ్వు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఈ ఒక్క స్టెప్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, కానీ అర్థం అవడం కోసం ఇదంతా చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందమ్మా, a + b a - b అంటే a² - b² ఫామ్లోకి మనకి వచ్చేస్తుంది. ఓకేనా? సో అలాంటప్పుడు మనకి ఏమవుతుంది, ఇది అలాగే ఉండిపోతుంది. అంటే 3 + 2√2 బై ఇక్కడ ఏమవుతుందమ్మా, 3² అంటే 9 వస్తుంది, మైనస్ 2√2 × 2√2 2 ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకేనా? తర్వాత ఏమవుతుంది, √2 × √2 √2² అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. అంటే 4 2 జార్ ఎంత, 8. అంటే 9 - 8 అంటే ఎంతమ్మా, 1. సో డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఫైనల్గా నీకు వచ్చేది ఏందమ్మా, 3 + 2√2 ఇదే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇదే వస్తుంది. సో ఇదంతా కూడా మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా అయితే. సో అర్థం అవడం కోసం చెప్పాను. సో 2√2 మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2√2. సో ఇక్కడ చూడమ్మా, -3 + 3 క్యాన్సిల్, ఇంకేం మిగిలింది, -2√2 -2√2 మైనస్ 4√2. అయిపోయింది ఆన్సర్. జస్ట్ 2 స్టెప్స్, ఏం లేదు. ఇదంతా అర్థం అవడం కోసం చెప్పింది మాత్రమే. -4√2 ఎక్కడ ఉందమ్మా, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో 12th ప్రాబ్లం మాత్రం మీరు ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి. బాగా అర్థం చేయండి. ఇఫ్ secant θ + tan θ = 2.5 దెన్ వాల్యూ ఆఫ్ secant θ మైనస్ tan θ. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్ ఇంతకుముందే చెప్పుకుని ఉన్నాం. ఇది సో ఇక్కడ ఎలా అవుతుందో, secant θ + tan θ = ఇక్కడ 1.25 ఇచ్చాడు, ఇక్కడ 2.5 అని ఇచ్చాడు. secant θ - tan θ, secant θ - tan θ ఈజీగా చేసుకోవచ్చు. చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే లాస్ట్ వరకు ఎంతవరకు చూశారు, ఎంతమంది చూశారు అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? కొంతమంది చేసి యూజ్ చేసుకుని వెళ్ళిపోతారు. సో ఇంత ఇన్ఫర్మేషన్ అనేది ఇంతసేపు వీడియో రికార్డ్ చేసి మీ దాకా యాక్చువల్గా ఇలా చెప్తే అయిపోయే దాన్ని కూడా నేను మీకోసం అర్థం అవ్వాలి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థం అవ్వాలి. మన ఛానల్ చూస్తున్నారు అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వస్తారు. వాళ్ళు సగం నాలెడ్జ్తో వెళ్ళకూడదు, ప్రతిదీ కూడా క్లియర్గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతో అవసరం లేకపోయినా కూడా నేను ప్రతిదీ కూడా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను. కాబట్టి దీని అన్నిటికీ మాకు కొంచెం మోటివేషన్ ఉండడం కోసం లైక్ చేయడం ఇప్పటికీ చాలామంది మర్చిపోయి ఉంటారు. ఒక్కసారి మన ఛానల్ని లైక్ చేయండి. ఎవరికైతే మెంబర్షిప్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని ఖచ్చితంగా టెస్టులు రాసుకోవచ్చు అండ్ మన ఛానల్ని కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. అండ్ ఎవరికైనా మనకి ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వచ్చు. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా, మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా నన్ను అడగొచ్చు. వెంటనే మ్యాక్సిమం పాసిబుల్ అయినంత వరకు మీకు నేను రెస్పాండ్ అవుతాను. ఓకే? ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా, యాక్చువల్లీ బిజీ షెడ్యూల్ ఉంటుంది. సో బిజీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యూట్యూబ్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి కొంత టైం అనేది నేను షెడ్యూల్లో పెట్టుకొని ఉన్నాను. సో ఆ టైంలో ఎవరైనా నేను మొత్తం లైన్గా చూస్తాను కాబట్టి మీకు ఇంపార్టెంట్ డౌట్స్ ఏదైనా ఉంటే దాని గురించి క్లారిటీ కూడా నేను ఇస్తాను. ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.